ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత 15 రోజుల కిందట నూతన జిల్లాను ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కూడా ఉన్నటువంటి జిల్లాలు 26 జిల్లాలు ఉన్నాయి. వాటిని పరిపాలనకు అనుగుణంగా పెంచేదాని కోసం కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి మరి క్యాబినెట్లో కానీ ఆ రకంగా కూడా చర్చించడం జరిగింది, ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అయితే నంద్యాల జిల్లాకు సంబంధించి, కర్నూలు ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఈ 2 జిల్లాలో ఉండడం వలన ఎక్కువ శాతం ఉండేటువంటి ఆదోని ప్రాంతం కావచ్చు, ఎమ్మనూరు, పత్తికొండ, ఆలూరు ఆ ప్రాంతాల్లో జిల్లా కేంద్రాలకు రావాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. మరి వాటిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం ఏదైతే ప్రజల వినతులను కానీ, ప్రజా సంఘాల వినతులను కానీ ఆ రకంగా స్వీకరించకపోవడం వలన ఈ జిల్లాను 2 జిల్లాలుగా ఏర్పాటు చేసి మరి ఆ రకమైన అనేక ఇబ్బందులుగా గత 3 సంవత్సరాలుగా ప్రజలు, ఉద్యోగస్తులు, మహిళలు, యువకులు, చదువుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య విషయంలో కావచ్చు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. మరి వాటిని మేము దృష్టిలో ఉంచుకొని ఆ రకంగా సౌలభ్యం కోసం రాజకీయ పార్టీలు, మేధావులు, అభ్యుదయ భావజాలం కలిగినటువంటి వాళ్ళు మరి మీకున్నటువంటి అభ్యంతరాలను కూడా వ్యక్తం చేయండి, విధుల రూపంలో ఇవ్వాలని చెప్పేసి గత నెల 29వ తేదీ మరి డేట్ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆ రకంగా, నంద్యాల జిల్లాలో కూడా మేము ఏర్పాటు చేశాం. మరి కర్నూలు జిల్లాకు సంబంధించి ఆ రకమైనటువంటి మంత్రులు, కలెక్టర్ల సమక్షంలో కూడా ఇబ్బందులు ఇవ్వాలని చెప్పేసి మరి డేట్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల మరి ఆ డేట్ను వరదలు, వర్షాలు వాటి వల్ల కూడా వాయిదా వేశారు. మరి ఏదైతే ఈరోజు ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అధ్యయన కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. ఎందుకోసం అంటే నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి కర్నూలుకి నందికొట్కూరుకు బైపాస్ లేకముందు అయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈరోజు బైపాస్ వచ్చిన తర్వాత 29 కిలోమీటర్లోనే, అంటే 3/4 గంటల్లోనే కర్నూలు పెట్టే పరిస్థితి మనకు ఉంది. మరి అలాంటి దాన్ని ఎక్కడో ఉన్నటువంటి నంద్యాలకు దాదాపు 75 కిలోమీటర్లు అవుతా ఉంది. రానుపోను మనం చూస్తే దాదాపు 140-150 కిలోమీటర్లు వస్తూ ఉంది. అంటే ఉద్యోగస్తులు పోవాలన్నా, మహిళలు పోవాలన్నా, మరి ఎవరు పోవాలన్నా కానీ జనరల్ హాస్పిటల్ పోవాలంటే కూడా మరి నంద్యాలకు దాదాపు 2 గంటల జర్నీ, దాదాపు 4 గంటలు అవుతా ఉంది. 4 గంటలు అవుతా ఉంది. ఆ రకమైనటువంటి అనేక తీవ్ర ఇబ్బందులు కూడా ప్రజలు మరి నిత్యం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకొరకే మేము సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే ప్రజలకు అనుకూలంగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని కూడా, నందికొట్కూరు నియోజకవర్గం చాలా దగ్గర ప్రాంతం. ఈరోజు ఉన్నటువంటి మిర్తూరు కానీ, నందికొట్కూరు కానీ, పాములపాడు కానీ, మరి పైడాల కానీ, జూపాడు బంగ్లా, కొత్తపల్లి మండలాలు గతంలో కూడా ఆ రకంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. రైతులు కానీ ఆ రకంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి రోజు ఉంది. అనేక మంది విద్యార్థులు కానీ ఆ రకంగా చదువుకోవాలంటే, మహిళలు ఆ రకంగా బస్సులో వెళ్ళిపోయి కాలేజీలు కూడా ఎక్కువ శాతం కర్నూలులో ఉండేటువంటి పరిస్థితి. ఉద్యోగ రీత్యా కూడా ఎక్కువ శాతం కర్నూలులో చెందేటువంటి పరిస్థితి. అంటే ప్రజా రవాణా సౌకర్యానికి సంబంధించి ప్రజలు అనేక కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే కర్నూలు జిల్లాకు సంబంధించి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గాన్ని కూడా రకంగా చేర్చాలని చెప్పేసి కూడా మేము గత నెలలో కూడా కార్యక్రమాలు చేశాం. ఇప్పటికి కూడా తక్షణమే ప్రభుత్వాన్ని, మరి చాలా మంది కొంతమంది మేధావులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం మరి ఏ రకమైనటువంటి ఆలోచన చేస్తుందో అర్థం కావట్లేదు. కానీ మేము ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ పార్టీని, బీజేపీని మరి ఆ రకంగా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మీ ఉన్నటువంటి మీ రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటిది మరి మీరు ఈరోజు ప్రభుత్వానికి ఒక డిమాండ్ రూపంలో మీరు తెలియజేయండి. గతంలో ఆ రకంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు ఇచ్చినా కానీ ఆ రకంగా పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడైనా ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కానీ, మరి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కానీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులను కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. మీరు కూడా ఆ రకమైనటువంటి ప్రభుత్వం ద్వారా ఈ సూచనలను, ఈ సలహాలను కూడా మీరు కర్నూలు జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గం కలపాలని చెప్పేసి కూడా ఆ రకమైనటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదే కాకుండా ఈరోజు ఎంపీ శబరి మేడం గారు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నంద్యాల ఎంత సుదూర ప్రాంతంలో ఉందో అర్థమైన పరిస్థితి మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారు కూడా తెలుస్తా ఉంది. అందుకొరకే ఎమ్మెల్యే గారు మేము జేసీ గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా దయచేసి ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా వినతి రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి
అధ్యయన కమిటీ వేసిందో తక్షణమే అధ్యయన కమిటీని కూడా త్వరలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకమైనటువంటి దాని ద్వారా కూడా రాబోయే కాలంలో సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వం పైన రకంగా మరి ఒత్తిడి తీసుకురావడానికి కూడా మేము కూడా మా వంతు కర్తవ్యం కూడా పనిచేస్తాం. అందుకొరకే ప్రభుత్వం తక్షణమే నందికొట్కూరు నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చెరుకుచెల్ల గాబ్రియల్ గారు, మిర్తూరు మండల కార్యదర్శి మేకల శేఖర్, సీనియర్ నాయకులు దేవదూరు నాగరాజు గారు, రైతు సంఘ నాయకులు సుధాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన తప్పులను చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల విభజనలో ఎంతో అన్యాయం చేసినాడు. కాబట్టి వాటిని మనం సరిచేయాలని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే తెలియజేసినారు. అందులో భాగంగా ఎంతో ఆసక్తికరంగా వైద్య విద్య విషయాల్లో నందికొట్కు ప్రాంతం వాళ్ళు కర్నూలు వెళ్ళటకు అలవాటు పడినారు. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల జిల్లాలో ఉండడం వల్ల నందికొట్కూరు ప్రజలు నంద్యాల వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మరి మన నందికొట్కూరును కర్నూలు కలిపినప్పుడు ఎంతో సంతోషిస్తాము అని ఆనందించినారు. చాలామంది ఎప్పుడో కలిపేసినాడు, మన ముఖ్యమంత్రి ఆ పని ఎప్పుడో పూర్తి చేసినాడు అంటున్నారు. కానీ అయినను వినతులు ఇవ్వాలి కదా, మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసిన పిలుపు మేరకు లిబరేషన్ పార్టీ సిపిఎం లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల వద్దు కర్నూలు ముద్దు అని నందికొట్కూరు భారీ ఎత్తున కార్యక్రమం కూడా చేసినాము. కాబట్టి ఖచ్చితంగా మన నందికొట్కూరును కర్నూలులో కలుపుతున్నారని చెప్పి ఆశిస్తున్నాము.